ఇది జరిగి దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను. తలుచుకున్న ప్రతిసారి వెన్నులో వణుకు పుడుతుంది. అదేమిటంటే 15 సంవత్సరాల క్రితం మేము భద్రాచలం దగ్గరలో ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళు ద్వారకా తిరుపతి దగ్గరలో ఉండేవాళ్ళు. ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. భద్రాచలం నుంచి తిరుపతికి రోజు ఒక బస్సు మాత్రమే తిరిగేది. అందుకని ఆటో మాట్లాడుకొని ఆటోకి వెళ్ళిపోయాం. తర్వాత రోజు మధ్యాహ్నం తిరిగి మళ్ళీ ఇంటికి బయలుదేరాం. ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటూ అలాగే సైలెంట్గా కూర్చున్నాం. రోడ్డు మొత్తం చిమ్మ చీకటి. లారీలు, బస్సులు అసలు ఏమీ తిరగట్లేదు. దూరంగా ఏవో పక్షుల అరుపులు. ఇంతలో ఎవరో ఆటో ఆపారు అని చెప్పారు మా అన్న. ఈ టైంలో బస్సులేమీ రావు, ఎవరో పాపం ఎదురు చూస్తున్నట్టున్నారు, ఎక్కించుకుందాం అన్నారు. సరే అని ఆటో డ్రైవరు ఆటో ఆపి కొంచెం వెనక్కి పోనిచ్చి చూశాడు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఎవరో ఉన్నారన్నారు కానీ ఇక్కడ ఎవరూ లేరు అనుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు ఎదురుగా ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు వెలుతురులో నేను వెనక్కి చూశాను. చూడగానే ఒక్కసారిగా నా గుండాగినంత పని అయింది. ఎవరో ఒక ఆవిడ వైట్ డ్రెస్లో ఉండి మమ్మల్ని చాలా కోపంగా చూస్తున్నట్టు కనపడింది. అలా చూడగానే భయంతో చెమటలు పట్టేశాయి. అది మా వెనకాలే రావడం నేను చూశాను. మా అమ్మకి విషయం చెప్పాను. నువ్వు వెనక్కి తిరిగి చూడకు అని చెప్పింది. ఇంకా ఇంటికి వచ్చేసాం. అది కూడా మాతో పాటు మా ఇంటికి వచ్చేసింది. ఎప్పుడు మా ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నట్టు నాకు అనిపించేది. రాత్రులు తలుపులు కొట్టినట్టు, ఇంటిపైన నడుస్తున్నట్టు, ఇంటి చుట్టూ పరిగెడుతున్నట్టు రకరకాల సౌండ్లు వినిపించేవి.